ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగైపోయింది. దేనికి పనికిరాని శ్రీరెడ్డి, ఏం చేయలేని పంచి ప్రభాకర్ ఇలాంటి సొల్లు వాళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఆయనకి పాఠాలు నేర్పుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరీ అంత దీనంగా తయారైందా? కార్యకర్తలను కూడా ఏదైతే 5 సంవత్సరాలు పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి మీద అందరూ కలిసి ఎదురుదాడి చేస్తున్నారా? ఇదే విషయం మీద మనతో మాట్లాడటానికి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం, రూపాయికి చల్లని శ్రీరెడ్డి, ఎక్కడో కూర్చొని సొల్లు మాటలు చెప్పే పంచి ప్రభాకర్ లాంటి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పుతున్న పరిస్థితి. ఆయన కొని తెచ్చుకుందే కదా మేడం. ఏదైతే ఎవరినైతే ప్రత్యర్థుల మీదకు ఉసిగొలిపాడో, ఎలా పడితే అలా ఉసిగొలిపాడో అందరు కూడా మంత్రులు, దాంతోపాటు నాయకులు కూడా అందరూ వేళ్ళు ఒకే వైపు చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి. కోటరీని ఏర్పరచుకున్నావు, ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, సజ్జల భార్గవ, ఇలా తీసుకుంటే ఒక కోటరీని ఏర్పరచుకొని ప్రజల్ని దూరం చేసుకున్నావు అని చెప్పి అందరు కూడా పాఠాలు చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఊహించుంటాడా? జగన్మోహన్ రెడ్డి ఊహించని షాక్ లాంటిదే మొన్న రిజల్ట్స్. సో ఆయన ఏమనుకున్నాడు, ఆయనే గెలుస్తామన్నాడు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నాడు, 9వ తారీఖు అన్నాడు, ఇంకా రకరకాల మాటలన్నీ చెప్పాడు. సో అక్కడే నేను రాజధాని పెడతానని అన్నాడు, అక్కడ నుంచే పరిపాలన స్టార్ట్ చేస్తాను వైజాగ్ నుంచి అని చెప్పాడు. ఇవన్నీ చెప్పటమే కానివ్వండి, ఆయనకి నాకు అనిపిస్తుంది ఆయనకి తెలుసు ఓడిపోతున్నామని, కానీ ఇంత డిఫరెన్స్ లో ఓడిపోతాం అనేది గెస్ట్ చేసి ఉన్నాడు. కాకపోతే కార్యకర్తలకి, నాయకులకి ఒక భరోసా కోసం ఆయన అలాంటి మాటలు చెప్పుంటాడేమో. ఎందుకంటే ఆయన సిద్ధం సభల టైం నుంచి ఆయనకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. గులకరాయిది ఫ్లాప్ అయిపోవటం కూడా, ఆ గులకరాయి ఇష్యూ ఎవరు నమ్మలేదు కదా, అన్ని ట్రై చేశాడు. ఆఖరి నిమిషం వరకు అన్ని రకాలుగా ట్రై చేశాడు, అన్ని ట్రై చేశాడు, కానీ అది ఫ్లాప్ అయింది. సో అది ఎవరు కూడా అది వేరే 1 రోజుకి 2 రోజులకి తీసుంటేనే నమ్మేవాళ్ళేమో. అది కరెక్ట్ గా 10-15 రోజుల దాకా లాగాడు కదా ఆ గులకరాయి స్టిక్కర్ కూడా. సో ఇవన్నీ లాగేటప్పటికి ఆయనకి ఎవరు నమ్మబుద్ధి కాలేదు. సో అని ఫిక్స్ అయిపోయారు, కంపల్సరీ బాగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు పట్టుకోవటానికి లేట్ అవటము 2 రోజులు, మళ్ళీ ఏమి తెలియని ఒక 16 సంవత్సరాల పిల్లాడిని వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం, వాడిని జైల్లో పెట్టడం, సతీష్ ని. ఇవన్నీ చూస్తే చూసా అది ముందే గెస్ చేశారు ప్రజలు. 16 ఏళ్ళు ఆ పిల్లాడికి, ఆ అబ్బాయిని మనం చూస్తుంటే కూడా అనిపిస్తుంది ఈడ చేసి ఉంటాడు. అంత ఒక సీఎం మీద రాయేసి అంత ధైర్యం చేస్తాడా? 2 లక్షలు డబ్బు ఇస్తామన్నా, ఇదంతా మనకు ఆ పిల్లాడు ఇప్పుడు వచ్చి బయట చెప్తున్నారు కానీ ఇదంతా ప్రజలు ముందే గ్రహించేశారు. సో అది ఫ్లాప్ అయింది అనేది అతను కూడా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటది. సరే, ఏదైనా ఆమెని క్యాడర్ కి మనం కొంచెం భరోసాగా చెప్పాలనే దాంతో వీళ్ళందరూ కూడా రెచ్చిపోయారు. ఎవరైతే చిల్లర చెంచాగా ఉంటారు కాబట్టి చెంచాగాళ్ళందరూ కూడా రెచ్చిపోయి మా అన్నకి 151 కన్నా గతం లేకన్నా కూడా ఇంకో 10 ఎక్కువ వస్తాయి అన్నట్టు మాట్లాడారు. 175 అంటే సీమరాజలాగా వైనాట్ 175 అనే అందరూ అన్నారు. సో ఎందుకు రాకూడదు, మా అన్న చేసిన అభివృద్ధి పంచిన ఇవి ఉన్నాయి, స్కీములు అన్ని పంచారు, ఖచ్చితంగా 175 అన్నారు. కానీ అది రాకపోగా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బయట వచ్చి నేను అన్ని చేశాను, అన్ని ఇచ్చాను, ప్రజల్ని దూషించిన, నేను మీ అందరికి అన్ని ఇచ్చాను, అని లిటరల్ గా అదే మాట్లాడాడు. కొంచెం ఏడుస్తూ వేరే రకంగా ఉన్నా గానీ మీనింగ్ మాత్రం అదే. మీనింగ్ అదే. అక్కడ పంచావు అని అంటే ఏం చేసావు, ఏం పంచావు, నువ్వేమన్నా సంపాదించి పంచావా? నీ ఇండస్ట్రీ నువ్వు దాచిపెట్టిన 1,00,000 కోట్ల నుంచి తీసుకొచ్చి ఇచ్చావా? ఏం లేదు కదా, అది ప్రజా సొమ్ము. అప్పులు చేసావు, అప్పులు చేసి తెచ్చి పంచావు. అప్పు చేసింది మొత్తం కూడా ఏం పంచలేదు. నువ్వు చెప్పి సగం తిని సగం పంచారు. సరే, ఇప్పుడు అవన్నీ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి కదా. ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఇప్పుడు అప్పు అంటే అదే పార్టీల వాళ్ళకి ఎందు మూలాన మనం ఇలా ఓడిపోవాల్సి వచ్చింది. సో రేపు పొద్దున వాళ్ళ ప్రెషర్స్ పడుతున్నారు కదా. 5 సంవత్సరాలు వాళ్ళు రెచ్చిపోయారు కదా, ఒక రకంగా రెచ్చిపోయారు. రివర్స్ రేపు పొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటనే భయం ఏమైనా వాళ్ళకి స్టార్ట్ అయింది. అందుకని రివర్స్ లోనే తిట్టడం జగన్మోహన్ రెడ్డిని స్టార్ట్ చేశారు. అక్కడ నాకు ఇప్పటికీ ఒక అపనం ఏంటంటే మేడం, వీళ్ళందరూ కావాలనే గేమ్ ఆడుతున్నారేమో, ఆయన తిట్టినట్టు నడిస్తే వీళ్ళందరూ తప్పించుకుంటానికి
జనాల్లో సాఫ్ట్ కార్నర్ చేస్తారని అది కూడా ఖచ్చితంగా అదే చేస్తారు కదా. మనకు అంటే స్వామీజీ మనం దగ్గర వాడిని కొట్టక నుంచి ముందే అంటే మనం తిట్టక ముందు ఆడే తిట్టేశాడు అనుకో. ఇప్పుడు చూడండి, స్వామీజీల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్ కార్నర్. బాబు గారు గొప్పవాళ్ళు, బాబు గారు మంచివాళ్ళు, ఆయనకు అనుభవం ఉంది, ఆయన పెద్ద ఆయన అని ఈ రోజు కూడా మనం చూసాము. స్వామీజీల దగ్గర నుంచి అందరూ పొగడటం, మాట్లాడటం అని అంటే ఇంకా మనం ఎలా తీసుకోవాలి? అంటే వీళ్ళు గతంలో చేసింది మర్చిపోతామా? వీళ్ళందరి మూలన రాష్ట్రం. స్వామి స్వరూపానంద ఎవరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎంత క్లోజు, వైజాగ్ కి సంబంధించి ఎన్ని భూములు జగన్మోహన్ రెడ్డి స్వామి స్వరూపానందకి ఇచ్చాడు, ఇవన్నీ కూడా జనాలకు తెలియదు ఏం కాదు. అంటే వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడటమే కానివ్వండి, గతంలో వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు చేసిన పనులు ఎవరు మర్చిపోతారండి? సో వీళ్ళ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వీళ్ళు వంతు కూడా ఉంది కదా. రాష్ట్రం ఈ రోజు ఇంత నాశనం అవటానికి వీళ్ళందరూ వంతు ఉంది, వీళ్ళందరూ కలిసి చేసిన వాళ్ళే. కానీ ఈ రోజు ఏంటంటే ఎవరికి వాళ్ళు తప్పించుకోవటానికి, ఎవరికి వాళ్ళు ఇది అవటం కోసం బాబు గారిని పొగటము, తెలుగుదేశం పార్టీ వాళ్ళని పొగడటము, జగన్మోహన్ రెడ్డిని తిట్టటము, వీళ్ళు తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నమే ఇక్కడ. సరే వాళ్ళ పార్టీ మేడం, జక్కంపూడి రాజా లేకపోతే కేతిరెడ్డి అవ్వచ్చు, రాంభూపాల్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బయటికి అసంతృప్తిగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు వెళ్ళలేకపోయారు అనేది బాధ వాళ్ళలో ఉంది. అంటే వీళ్ళ వర్షన్ మాట వీళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఆయన చెప్పలేకపోయారు. ఏదన్నా వయా మీడియా సజ్జలే సీఎం లాగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడో ఒకసారి బయట వచ్చేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఆయన రోజు ప్రజా సమస్యకే కానివ్వండి, ఎమ్మెల్యేలకి సమస్యలు ఉన్నా కానివ్వండి, ఎవరి గురించి పట్టించుకోలేదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ వరకే పరిమితం అయ్యాడు. సో ఇవన్నీ సజ్జల వరకు వెళ్తే సజ్జల పట్టించుకోడు. సజ్జలు ఏంటంటే ఆయన ద్వారానే అయింది, ఆయన చెప్పింది ఆయన అట్లా సలహా ఆయనకి ఇస్తాడు, ఎవరికి సీఎం కి సలహాలు ఇస్తాడు, దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు చెప్తాడు. ఇంకా అంత మించి ఆయన చేసేది ఏమీ లేదు. సో వాళ్ళకి ఎక్కడ మనం ఈ రోజు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసి ఓడిపోయాము, అపోజిషన్ అయ్యాము, దానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు క్లారిటీగా ఏ రోజైతే ప్రజల్ని పట్టించుకోవటం మానేశారో ఆ రోజు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, తీర్పు ఇచ్చారు అంతే. వాళ్ళే చెప్తున్నారు ఎందుకోసం ఓడిపోయాం అనేది. రాంభూపాల్ రెడ్డి ఆయన చెప్తున్నారు కదా. సో పాస్బుక్ల మీద ఫోటోస్ బొమ్మలు వేసుకోవటమే కానివ్వండి, ఇసుకే కానివ్వండి, మద్యమే కానివ్వండి, వీటివన్నిటి మూలన మనం ఇదయ్యాము. 3 రాజధానులు ఇవన్నిటి మూలానే జరిగింది మనకి ఈ రోజు అనేది వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు బయటపడి. సో ఇప్పుడు కొంతమంది ఇంకా వచ్చేటప్పటికి ఇంకెంతమంది చెప్తారో తెలియదు కదా. సరే రేపు పొద్దున ఇవన్నీ జరిగాయి, అసెంబ్లీకి వెళ్తాడా అంటే వెళ్తాడో కూడా తెలియదు. ప్రతిపక్షం కూడా లేదు, ప్రతిపక్షం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్లాల్సిన ఇది ఉంటది, లేదంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే అంతే. అంతకుమించి ఆయనకి ఇంకా వేరే హోదా ఏమి లేదు, ప్రతిపక్ష హోదా ఏమి లేదు. ఆయనకి అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా ఒక ఎక్స్ సీఎం గా వెళ్తాడు, లేకుంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్తాడు. అంతకు మించి ఆయనకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటది. సో దీని మూలాన వైఫల్యాలు దేని మూలాన వచ్చేది అయితే మామూలుగా అయితే మంచిగా ఉన్న ఒక పొలిటీషియన్ అయితే ఆలోచన విధానం అలా ఉంటది. సో లేనప్పుడు నేను పంచాను, నాకు ఓటే లేదనేది మళ్ళా బ్లేమ్ చేస్తాడు ప్రజలనైనా, అంతే. ఒకటి మేడం, 2024 సంబంధించిన ఫలితం జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠంగా తీసుకుంటాడు అనేది మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రజలని దూరం పెడితే 2023కి సంబంధించి తెలంగాణలో ఏం జరిగిందో 24లో కూడా సేమ్ అదే జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ బాబాయి, అక్కడ అబ్బాయి, అబ్బాయి టైప్లో ఇద్దరిని కూడా ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. ప్రజలతో ఉంటేనే నేను కూడా సెక్రటేరియట్ రాకుండా ఎక్కడో కూర్చొని నేను పరిపాలిస్తాను, నేను రైతు బంధు ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మొత్తం అందరూ కార్పొరేటర్ దగ్గర నుంచి అందరూ మారిపోతున్నారు కదా. సో అందరూ పార్టీలు మారిపోతున్నారు. సో రేపు పొద్దున గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారా తెలియదు, ఉన్న కార్పొరేటర్లు అందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీల నుంచి అందరూ నాయకులు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఆయన ఎవరిని ఉంచుకోగలుగుతాడు, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ పార్టీ ఉండదో కూడా తెలియదు. నాకు తెలిసి అయితే వైసీపీకి సంబంధించి అయితే పెద్ద తిరుగుబాటే ఉండబోతుంది. ఎందుకంటే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళకి వచ్చింది 11 సీట్లు, దీంతో 5 సంవత్సరాల ప్రతిపక్షం కూడా లేదు. ఎలా వస్తుంది, ఎలా ముందుకెళ్తారనేది మనం చూడాలి మేడం.